చవయా అంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు. వస్తున్నాడు శంకరుడు పెళ్లికి. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 తలలు కమండలం ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీదేవితో. చుట్టూ ఋషిగణాలు నిలబడ్డాయి, స్తోత్రం చేస్తున్నాయి. ఒకప్పుడు మేము కాకినాడలో ఇదంతా గొప్ప ఊరేగింపుగా నిజంగా అలా వేషాలు వేసి చేశాం పార్వతీ కళ్యాణం. ఎంత అద్భుతంగా జరిగిందో. అలా వస్తుంటే చూసింది మేనకాదేవి. అబ్బా, ఆయనేనా మా అల్లుడండి. అబ్బా, ఈయనకి 5 ఉండేవమ్మా, తలకాయలు ఓడి గిల్లిశాడు మీ అల్లుడు. 4 ఉన్నాయి. మీ అల్లుడు ఎక్కడమ్మా, మహానుభావుడమ్మా, ఆయన పేరు చెప్తే ఈయన పొంగిపోతాడమ్మా. ఓ, అంత గొప్పవాడా. బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. ఆయన అందచందాలు, లక్ష్మీదేవి, ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం. ఆ శంఖం, చక్రం, ఆ శోభ, ఆ గరుత్మంతుడు, ఆ వేదనాదం. ఓహో, మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనేనా అంది. అమ్మ, నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం, ఇద్దరికీ భేదం లేదు. కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు. ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు. అబ్బా, అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని. 11 అయింది. గుక్కెడు మజ్జిగ తాకుండా అలాగే నిచ్చింది. అల్లుడు వచ్చేస్తాడేమోనని పాపం. 12 అయింది. 1 గంట అయింది. నవగ్రహాలు వచ్చారు, యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు. కాళ్ళు లాగి అక్కడే కుర్చీ వేసుకుని ఏదో పిలిచి గుక్కెడు మజ్జిగ తాగి పాపం అలా కూర్చుంది. అల్లుడు వెళ్ళిపోతాడేమో. ప్రదోష వేళ అయింది. ఇంకా సూర్య ఇంకా రాడి ఉంటాయా బాబు, తెల్లవారకట మొదలైంది. ఇంతమంది వచ్చారు, కాఫీలు భోజనాలు చూస్తున్నారు, కానీ మా అల్లుడు ఏడంది. నారదుడు, అమ్మా, ఆవిడ అడగలేదు ఈయన మా అల్లుడా అని. ఒక ఆయన ఎడుతున్నాడు మధ్యలో. ఆ భూతగణాలు, పిశాచగణాలు, ప్రమదగణాలు వెడుతుంటే మధ్యలో దిగంబరంగా ఉండి డమరకం పట్టుకుని ఎగిరిగిరి నాట్యం చేస్తూ వెడుతున్నాడు. ఈవిడ చూసి ఇలా తల తిప్పుకుంది. అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు, మా ఆయనే మీ అల్లుడని తిప్పాడు. ఆ చూసిన ఆవిడ చూసినట్టు హడిలిపోయింది. నేను నిజం చెప్తున్నాను, నేను ఏదో గుర్తినే చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ శివమహాపురాణంలో నేను చాలా సంక్షిప్తం చేసి చెప్తున్నాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. హడిలిపోయి కిందకి దిగిపోయి తిన్నగా పెళ్లి కూతుర్ని చేస్తున్న పార్వతీదేవి గదికి వెళ్ళి కంఠం పట్టుకుంది. వీడిని పెళ్లి చేసుకోవడానికి తపస్సా, పీక పిసికేసి నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను, వాడు అల్లుడేమిటి అని. అమ్మా, నీకు తెలియదమ్మా, ఆయన మహానుభావుడమ్మా, నా మాట వినమ్మా అంటుంది పార్వతి.